మనం గుడికి వెళ్ళినప్పుడు ఘంటానాదం ఎందుకు చేస్తామో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సనాతన్ వాణి. మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి చేసే మొదటి పని ఘంటానాదం. అది కేవలం ఒక ఆచారమేనా, లేక దాని వెనక ఏదైనా సైన్స్ ఉందా? అది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం గుడిలో చేసే ఘంటానాదం వెనక కూడా ఒక సైన్స్ ఉంది. మనం గంట ఆకారాన్ని చూసుకుంటే కనుక పైన ఉన్న సర్ఫేస్ కాలానికి ప్రతీక, నాలుక భాగం సరస్వతీదేవికి ప్రతీక, పై భాగంలో చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, నంది కనిపిస్తారు. వాళ్ళందరూ భక్తికి ప్రతీక. ఇలా కాలాన్ని, జ్ఞానాన్ని, శబ్దాన్ని ఒకే దగ్గర భక్తితో కలపడమే ఘంటానాదానికి ఉన్న ప్రాముఖ్యత. ఆగమశాస్త్రం విషయానికి వస్తే ఘంటానాదం దేవతా ఆహ్వానం అని అన్నారు. మన పూర్వీకులు కూడా శబ్దం ద్వారా వచ్చే ప్రయోజనాలను వివరించారు. వాస్తుశాస్త్రంలో కూడా దీని గురించి వివరించారు. శబ్దం ద్వారా వచ్చే వైబ్రేషన్స్తో ఇల్లు శుద్ధీకరణ చెందుతుంది. ఇవాల్టి సైంటిస్టులు కూడా దీన్ని నమ్ముతున్నారు. సౌండ్ ద్వారా వచ్చే వైబ్రేషన్స్ వల్ల మన స్ట్రెస్, యాంగ్జైటీ అన్ని రిలీఫ్ అవుతాయని వాళ్ళు చెప్తున్నారు. దీన్నే సౌండ్ థెరపీ అని కూడా అంటున్నారు. మన పూర్వీకులు దీని గురించి ఆలోచించే కొన్ని వేల సంవత్సరాల వెనకే మన రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న వాటిని మన జీవితంలో యాడ్ చేసి మన వెల్ బీయింగ్ గురించి ఆలోచించారు. ఇది కదా మన ధర్మం గొప్పతనం. అందుకే మనం ప్రతి ఆచారాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే దాని వెనక ఉన్న సైన్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం త్రికాల్ వాయిస్ని సబ్స్క్రైబ్ అవ్వండి.